ప్రైజ్ ది లార్డ్. ఒక యుద్ధానికి వెళ్ళే సైనికుడికి యుద్ధ కవచం ఎంత ప్రాముఖ్యమో ఆధ్యాత్మిక జీవితంలో కొనసాగుచున్న నీకు దేవుని కవచం అంతే ప్రాముఖ్యం. మొదటిగా నీవు సత్యం అనే దట్టిని ధరించాలి. సత్యం అనే బెల్ట్ నీవు కలిగి ఉండాలి. ప్రతి విషయంలోనూ ఏదేమైనా సత్యాన్ని, దేవుడు నేనే మార్గం సత్యం అని సెలవిచ్చిన రీతిగా నీవు సత్యాన్ని కలిగి జీవించాలి. రెండవదిగా బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్ అనగా రొమ్ము కవచాన్ని నీవు ధరించాలి. అంటే యథార్థతని ఎటువంటి పరిస్థితుల్లో విడిచిపెట్టకూడదు. మూడవదిగా చూసినట్లయితే శిరస్త్రాణం అనగా హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్. నీ రక్షణను ఎల్లవేళలా నీవు కాపాడుకోవాలి. రక్షణ అనగా లోకపు జీవితంలో ఆధ్యాత్మిక జీవితంలో అడుగుపెట్టిన నీకు ఆ రక్షణ ప్రతి క్షణము కూడా నీవు కాపాడుకుంటూ బ్రతకాలి. నీవు ఎల్లప్పుడూ కూడా సమాధాన సువార్త రక్షలో నువ్వు ఎప్పుడు కలిగి ఉండాలి. అలాగే సమాధానంతో అనగా ఎల్లవేళలా సువార్తకై నీవు పరుగులు పెట్టడానికి సిద్ధముగా ఉండాలి. నాలుగవదిగా చూసినట్లయితే యుద్ధం చేయడానికి ప్రాముఖ్యంగా అవసరమైనది డాలు. ఆ డాలు నీ జీవితంలో విశ్వాసం అనే డాలును కలిగిన సాతాను వేసే శోధనలు, ఇబ్బందులు, ఏదేమైనా ప్రతి విషయంలో వాడు వేసే బాణాలను నువ్వు విశ్వాసం అనే డాలుతో నీవు ఎల్లవేళలా అడ్డుకొని సిద్ధముగా ఉండాలి. చివరిగా చూసినట్లయితే వాక్యం అనే ఖడ్గము. చంచలమైన విశ్వాసాన్ని కలిగి ఆయన యొక్క శక్తితో, వాక్యం అనే ఖడ్గముతో నీవు నిలవబడాలి. వాక్యాన్ని జీవితంతో నింపుకోవాలి. చివరిగా చూసినట్లయితే యుద్ధ కవచాలను నువ్వు ధరించాలంటే నీ శరీరం కూడా దృఢంగా ఉండాలి. కాబట్టి నీ జీవితంలో ప్రార్థన బలాన్ని నీవు నింపుకొని అప్పుడు ఆ కవచాన్ని ధరించినప్పుడు నీవు ఈ లోకంలో క్రీస్తు నిమిత్తం దేన్నైనా చేయించగలవు. గాడ్ బ్లెస్ యూ.